స్టాఫ్ స్టేజ్ లో క్లాస్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నాలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎడ్యుకేషన్ ఫెస్ట్ కాబట్టి నాది కంప్లీట్గా డిఫరెంట్. ఎనీవే బట్ నాకు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఎక్కువ. బట్ 10 years నుండి నేను ఈ మౌంటైనీరింగ్ ఫీల్డ్లో ఉన్నాను, మౌంటైన్స్ క్లైంబ్ చేస్తున్నాను. ఇప్పటివరకు కనీసం ఒక 10-12 కంట్రీస్ తిరిగి ఉంటాను. చాలా రకరకాల మనుషుల్ని, రకరకాల వాళ్ళని, అంటే అన్ని కల్చర్ చాలా చూసాను. సో చాలా మంది మనం ఫుడ్ అయితే బాగానే తీసుకుంటాం, బట్ ఫిట్నెస్ అయితే అసలు ఎక్కడో ప్రాక్టీస్ చేయం, చాలా మంది చేయరు. బట్ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆరోగ్యాన్ని మనం ఎంత కాపాడుకుంటే నెక్స్ట్ వచ్చే అక్షరం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎనీథింగ్ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలా బతకాలనుకున్నా ఆ ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడగలుగుతున్నాను అని అంటే నాకు ఎడ్యుకేషన్ అందించిన ఆ జ్ఞానం, నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ ధైర్యంతోనే నేను మాట్లాడగలుగుతున్నాను, నేను గొప్పగా గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో ఆ అక్షరం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మనం ఎంత బాగా చదివితే, ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే, ఒక విషయమే కాదు అన్నిటిపైన కొంచెమన్నా మనం అవగాహన ఉండాలి మన లైఫ్ లో. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఆరోగ్యం బాగుంటే మనం బాగా చదవగలుగుతాం, బాగా చేయగలుగుతాం అక్షరం. దాని తర్వాత ఆర్థికం. ఆబ్వియస్లీ మనం బాగా చదువుకుని ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఆర్థికంగా ఎలాగైనా గొప్పగానే ఉంటాం. Standing with certain unique features. You heard about a class of 60. Here we are going with a class of 30. You heard about a direct teaching learning process, but here we are going with a project-based learning process. We are going with a quarter system, which is making every year to have 4 terms in its stand. అందరికీ నమస్కారం అండి. నా పేరు మదన్ మోహన్. మాది మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ. మా సొసైటీ కింద మావి 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకొకటి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 40 ఏళ్లుగా నాదర్గుల్లో ఉంది. ఈ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది, 13 సంవత్సరాలుగా ఉంది. మా కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్లో కొత్తగా వచ్చినటువంటి డేటా సైన్స్, కంప్యూటర్ సిఎంఈ అనే కోర్సు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే కోర్సు, అలాగే సివిల్, మెకానికల్, EEE, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా కోర్సెస్ కూడా అనుభవంలో ఉన్నాయి. మా దగ్గర ఎవ్రీ ఇయర్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అంతా కూడా డాక్టరేట్సే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా యావరేజ్గా చూసుకున్న 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అనుభవం ఉంటుంది వీళ్ళందరికీ. మా కాలేజీలో నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఉంటాము.
అలాగే చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కల్చరల్ ఈవెంట్స్ అన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటాము. మా కాలేజీ నుంచి స్టూడెంట్స్ వివిధ రకాలైన స్పోర్ట్స్లో ప్రావీణ్యత చూపించి యూనివర్సిటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా చాలా సర్టిఫికేట్స్ పొంది ఉన్నారు. అలాగే యూనివర్సిటీ ర్యాంకర్స్ మా ప్రతి బ్రాంచ్ నుంచి సివిల్, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, సివిల్ ఈ బ్రాంచెస్ అన్నిటి నుంచి కూడా యూనివర్సిటీ ర్యాంకర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ 10 ర్యాంకర్స్ లోపు మా కాలేజీ నుంచి కూడా ఉంటుంటారు. అలాగే మా కాలేజీకి NBA NAC అక్రిడిటేషన్ అనేది A+ గ్రేడ్ వచ్చింది. కావాల్సిన సదుపాయాలు కూడా మా కళాశాలలో ఉంటాయి. సో మా కాలేజీకి ఒకసారి వచ్చి అన్నీ కూడా చూసుకున్నట్లయితే అన్ని మరింత వివరాలు అంతా చేయగలుగుతాను. బ్రాంచెస్ అని చెప్పాను. ఇప్పుడు చూస్తే మాది MVSR ఇంజనీరింగ్ కాలేజీ అనేది 4వ స్థానంలో ఉంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ అనేది 7వ స్థానంలో ఉంది. నో, ఐఎమ్ ద లైజన్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. కొంచెం బిజీలో ఉండటం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. స్వాగతం అండి. యాక్చువల్గా తెలంగాణ విద్యాసమితి తరపున తెలంగాణలోని ప్రముఖ కన్సల్టెంట్ అందరం కలిసేసి ఒక తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలను, యూనివర్సిటీలు సంప్రదించి అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం జరిగింది. అది ఈరోజు 25, రేపు అంటే ఆదివారం 26, 2 రోజుల్లో నిర్వహిస్తున్నాము. ఈ ఫెయిర్లో వచ్చేసి రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు, కాలేజీలు, తర్వాత BBA ఇలా అన్ని రకాల కోర్సులు బోధించే కళాశాలలు పార్టిసిపేట్ జరిగింది. చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు కెరీర్ పట్ల కానీ కోర్సుల పట్ల ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఈ వేదికని ఉపయోగించుకొని మీ పిల్లల కెరీర్ పట్ల ఉన్న సందేహాలు నివృత్తి చేసుకుంటారని, అంటే ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సుకి ఫ్యూచర్ ఉంది, తర్వాత ఏ కోర్సుకి ఎంత ఖర్చు అవుతుంది, మీరు జాయిన్ అవుతున్న కళాశాల హాస్టల్ ఉందా లేదా, హాస్టల్ ఉంటే ఎంత అవుతుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఎలా ఉంది, తర్వాత ఓవర్సీస్కి ఎలాంటి నిబంధనలు ఇవన్నీ తెలుసుకోవడానికి సరైన వేదిక ఇది. దీని అందరూ రాష్ట్రంలోని నలుమూల ఉన్న ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపయోగించుకు ఆశిస్తూ ఈ వేదికను సక్సెస్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. శనివారం, ఆదివారం, ఈరోజు ఆల్రెడీ సగం అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 12 యూనివర్సిటీ వచ్చాయండి. మన రాష్ట్రం నుంచి కూడా 3 యూనివర్సిటీ వచ్చాయి. మొత్తం 45 నుంచి 50 కాలేజెస్ వచ్చి పార్టిసిపేట్ చేశాయండి. నా పేరు తారక్ గౌడ్ అండి, తెలంగాణ విద్యాసమితి రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి ప్రొఫెసర్ పూర్ణ చంద్రారెడ్డి. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో మేము ఇక్కడ మెయిన్గా రావడానికి కారణం ఏంటి అంటే మా యూనివర్సిటీ మీన్స్ మార్వాడి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫెయిర్లో మార్వాడి యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది, ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏమేమి కోర్స్ ఉన్నాయి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఆ డీటెయిల్స్ మేము స్టూడెంట్స్ తోటి అదేవిధంగా పేరెంట్స్ తోటి షేర్ చేయడానికి వచ్చాము. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మెయిన్గా గుజరాత్, రాజ్కోట్లో ఉందండి. సో ఇది కంప్యూటర్ సైన్స్ మా దగ్గర ఉన్న చాలా స్పెషలైజేషన్ కోర్సెస్ మా దగ్గర టోటల్గా 9 కోర్సులు ఉన్నాయండి. ICT, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఇవి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్న కోర్సెస్. ఇవి కాకుండా మా దగ్గర BCA కానివ్వండి, MCA, BSc, MSc, BPA, అగ్రికల్చర్, నర్సింగ్, ఫార్మసీ ఇలా చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మార్వాడి యూనివర్సిటీలో. అతి తక్కువ ఫీజుతో, డొనేషన్ లేకుండా అండ్ స్టూడెంట్కి మెయిన్గా ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్యాకేజీలో చదవాలి అనుకున్నా, జాబ్ గ్యారంటీ రావాలి అనుకున్నా, మంచి కంపెనీలో ప్లేస్ కావాలనుకున్నా మార్వాడి యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చేసి స్టూడెంట్కి ఒకవేళ డైవర్సిటీ స్కిల్స్ కావాలి అంటే లైక్ వేరే స్టేట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కానివ్వండి, వేరే కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలనుకున్నా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ మార్వాడి. ఎందుకంటే మా దగ్గర స్టూడెంట్స్ వచ్చేసి ఓవరాల్ ఇండియా నుంచే కాకుండా 53 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అవైలబుల్ ఉన్నారు మా దగ్గర. అండ్ నెంబర్ 2 మెయిన్ మా యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ యూనివర్సిటీ ఒకటి చెప్పుకోవాలి అంటే మా యూనివర్సిటీలో స్టూడెంట్ ఒకవేళ సెకండ్ ఇయర్లోనే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న పాసిబిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమి అంటారంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫెసిలిటీ అనేది మార్వాడి యూనివర్సిటీలో మీకు ఏ యూనివర్సిటీ ఫీజు ఎలా పే చేస్తారో అదే ఫీజు తోటి మీరు అబ్రాడ్ వెళ్ళాల్సిన ఇది మార్వాడి యూనివర్సిటీలో మెయిన్ స్టూడెంట్. సార్ ఇప్పటి వరకు ఎంతమంది పంపించారు సార్, ఎంతమంది స్టూడెంట్స్? ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీలో డిఫరెంట్
డిఫరెంట్ స్టేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 స్టూడెంట్స్ దాకా జర్మనీ కానివ్వండి అండ్ పోర్చుగల్ ఇలాంటి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద 6 months నుంచి 1 year వరకు అక్కడ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ అదే యూనివర్సిటీ నుంచి క్రెడిట్స్ తోటి ట్రాన్స్ఫర్ చేసుకొని మా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సార్ నా పేరు పూర్ణ చంద్రారెడ్డి అండి. అండ్ ఎల్హెచ్ఎస్ స్టూడెంట్స్ లో చాలా గర్వంగా చెప్పాలి కదా, ఒక తెలుగు స్టూడెంట్ కూడా అందులో ఉన్నారు, 2 ఉన్నారు. అతని పేరు జశ్వంత్ రెడ్డి, అతను కర్నూలు నుంచి. అతను రీసెంట్ గా 6 months అక్కడ జర్మనీలో యూనివర్సిటీలో ఒక 6 months స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వచ్చాడు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూడా పోర్చుగల్కి వెళ్తుందండి 6 months కోర్స్ కంప్లీట్ చేయడం. ఇది మెయిన్ మా యూనివర్సిటీ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ప్లేస్మెంట్ అనేది మనకు చాలా కంపెనీస్ ఎంపోయి ఉంటుంది, లైక్ టీసీఎస్ కానివ్వండి, IBM, అమెజాన్. అండ్ అదేవిధంగా గుజరాత్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బిజినెస్ ఓరియంటెడ్. ఆ ఫీల్డ్ చూసుకుంటే మాకు రిలయన్స్ కానివ్వండి, ఆదాని వాళ్ళ నుంచి ఎంపోయి ఉంటుంది. అండ్ మినిమం ప్యాకేజ్ వచ్చి మా దగ్గర 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ మాక్సిమం ప్యాకేజ్ వచ్చేసి 35 lakhs వరకు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి కంపెనీలో ప్లేస్ కావడం జరుగుతుంది. ఇది మా ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు కాలేజ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, దాని ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మా కాలేజ్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, www.marwadiuniversity.ac.in. ఇది మా కాలేజ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అండి. దాంట్లోకి వెళ్తే మీకు కరిక్యులం కానివ్వండి, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్, ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదు అంత దూరం మీరు విజిట్ చేయని వాళ్ళు మాకు అఫీషియల్గా మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి ఒక రీజనల్ ఆఫీస్ ఉంది, అది అమీర్పేట్లో మాకు ఆఫీస్ ఉంది, రీజనల్ ఆఫీస్. అది మార్వాడి యూనివర్సిటీ అఫీషియల్లీ ప్రమోటెడ్ ఆఫీస్. అక్కడికి వెళ్ళినా కానీ మీకు యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎం సెంథిల్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మా కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్మెంట్ అండి, ఒక కాలేజ్. ఇంకొక కాలేజ్ 2010లో ఎస్టాబ్లిష్మెంట్. 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ఫార్మసీ కాలేజ్ కూడా ఉందండి. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఫస్ట్ ఇంజనీరింగ్ క్యాంపస్, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెకండ్ ఇంజనీరింగ్ క్యాంపస్, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ థర్డ్ కాలేజ్ అండి. ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్ రన్ చేస్తున్నాము. ఇది కాకుండా మా దగ్గర డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయండి ఇంజనీరింగ్లో. మా 2 ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అటానమస్ అయిందండి. 2 years ముందు అటానమస్ అయింది. 2 కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అలైడ్ బ్రాంచెస్ 2 ఉన్నాయండి. ఫస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, తర్వాత బీటెక్ డేటా సైన్స్, తర్వాత బీటెక్ సిఎస్సి ఐటీ. ఈ సిఎస్సి కోర్సెస్ ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ ఈసీఈ, బీటెక్లోనే ఈసీఈ కోర్సు, బీటెక్లో ట్రిపుల్ మెకానికల్ సివిల్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. సో మొత్తము అరౌండ్ మా దగ్గర ఒక 9 బీటెక్ కోర్సెస్ ఉన్నాయండి. ఇది కాకుండా పీజీ ఎంటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సు, ఈసీఈలో విఎల్ఎస్ఐ డిజైన్, కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రిపుల్ఈలో ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇవి మా దగ్గర ఉన్న ఎంటెక్ కోర్సెస్. ఇది కాకుండా మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్స్ కూడా ఉన్నాయండి. ఇవి 2 కాలేజీలో ఉన్నాయి. ఎంటెక్ కోర్స్, ఎంబీఏ కోర్సెస్ కూడా ఉన్నాయి. మా కాలేజీ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 years కన్సిక్యూటివ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నామండి బయట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పేరెంట్, తల్లిదండ్రి వాళ్ళకి కావాల్సింది కోరుతున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత మా పిల్లలకి జాబ్ వస్తుందా లేదా అనేది వాళ్ళు మెయిన్గా అడుగుతున్న ఒక క్వశ్చన్. ప్రతిసారి మేము అడ్మిషన్ కమిటీలో కూర్చున్నప్పుడు కూడా ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. లాస్ట్ 3 years మేము ప్రతి ఒక్క స్టూడెంట్ని ఫైనల్ ఇయర్లో జాబ్ ఇచ్చే పంపిస్తున్నాము. మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చి మా దగ్గర ఈ ఇయర్ కూడా 24 lakhs ప్యాకేజ్ వచ్చిందండి. యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs per annum ప్యాకేజ్ మేము ఇస్తున్నాము. సో మేము ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ డివిజన్ వాళ్ళు 3rd year ఫస్ట్ సెమిస్టర్ నుంచే ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కొన్ని పిల్లలకి కొంచెం డల్గా ఉన్న పిల్లలకి 2nd yearలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. 3rd year 2nd సెమిస్టర్లో వాళ్ళు చదువుతున్నప్పుడే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కంపెనీ నుంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది.
కొన్ని కంపెనీస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ లాగా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తే వాళ్ళని 4-1 ఎంటర్ అయిన తర్వాత కాలేజీలో చదువుతారు, ప్లస్ కంపెనీకి వెళ్ళి జాబ్ కూడా చేయడం జరుగుతుందండి. పూర్తిగా ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత 4th ఇయర్ అయిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఆప్షన్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. డాక్టర్ ఎం సెంధిల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి నా పేరు. మా పిల్లలు కంపెనీ ద్వారా ప్లేస్డ్ అయిన తర్వాత వాళ్ళ ఆన్ సైట్ వెళ్ళడము అదొకటండి. కొంతమంది పిల్లలు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మేము హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తామంటారండి. హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తామనే వాళ్ళకి మేము 4-1లో ట్రైనింగ్ ఇస్తున్నాము, జిఆర్ఈ, టోఫల్. సో ఇవన్నీ కోచింగ్ వీళ్ళు జనరల్గా మన హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్లోనో లేకపోతే అమీర్పేటలోనో వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది, కొంతమంది ఆన్లైన్లో. కానీ మా ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే ప్రతి ఇయర్ బయట నుంచి ఏజెంట్ అంటే ఏజెన్సీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉన్నాయో యూఎస్లోనో లేకపోతే ఆస్ట్రేలియానో యూకేలోనో ఆ యూనివర్సిటీ వాళ్ళే వచ్చి మా పిల్లలకి ఒక 2 months ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ నవంబర్, డిసెంబర్లోనే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీలో వాళ్ళ కోర్స్ని ఆప్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ మా దగ్గర ఒక 500 మంది ఫ్యాకల్టీస్ ఉన్నారండి. సో బోత్ టీచింగ్, నాన్ టీచింగ్. తెలంగాణలో మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాకని ఒక బ్రాండ్ ఉందండి. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఏరియాలోనే శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక బ్రాండ్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాం. ఆ బ్రాండ్ మెయిన్గా ఏంటంటే ప్లేస్మెంట్ అండి. మీరు ఎప్పుడైనా ఏ అబ్బాయి ఏ అమ్మాయి అయినా మా కాలేజీలో వచ్చి మీరు అడగచ్చు, వాళ్ళకి జరుగుతున్న ట్రైనింగ్ గురించి అడగచ్చు, వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అని అడగచ్చు అండి. ఎవ్రీ ఇయర్ మేము గ్రాడ్యుయేషన్ డే పెడుతున్నాము, వాళ్ళకి ప్లేస్మెంట్ డే పెడుతున్నాము, పేరెంట్స్ వాళ్ళని పిలుస్తున్నాము. ఫస్ట్ ఇయర్లో వాళ్ళ స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు మేము ఇచ్చిన ప్రామిస్ని మేము నిలబెడుతున్నాము వాళ్ళ ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. ప్రతి ఒక్క ఫ్యాకల్టీలో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ప్లేస్మెంట్ డే అప్పుడు మాకు చాలా ఇన్పుట్ ఇచ్చి వెళ్తున్నారండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కందుల గోవిందు, డైరెక్టర్ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్. మా దగ్గర మా యొక్క గ్లోబల్ కన్సల్టెన్సీ నుంచి మొట్టమొదట ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకొని ఎంసెట్ రాసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఇంజనీరింగ్కి ఫిలిప్పీన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సు 100% జాబ్ గ్యారంటీతోని మేము ఆఫర్ చేస్తున్నాం. మీకు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఇంటర్న్షిప్ మంత్లీ శాలరీ లెక్క వస్తుంది. ఈ యొక్క కోర్స్కి కేవలం కాలేజ్ ఫీజు 6 లక్షలతోని మేము స్టూడెంట్స్ని పంపించడం ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ యొక్క మంచి కోర్సు, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా మేము మా యొక్క కన్సల్టెన్సీ నుంచి ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుని నీట్ క్వాలిఫై ఉన్న విద్యార్థుల్ని ఎంబీబీఎస్ కోర్సులకు కూడా పంపించడం జరుగుతుంది. ఈ ఎంబీబీఎస్ కోర్సులకు ఫిలిప్పీన్స్కి, ఉజ్బెకిస్తాన్కి, సెంట్రల్ అమెరికా, జార్జియా ఈ దేశాలన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ కానీ తదితర ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయిపోయిన స్టూడెంట్స్ని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అంతేకాకుండా యూకే ఈ దేశాలన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది. ఈ యొక్క మా యొక్క సంస్థ ద్వారా మేము ఫ్రీ ప్రాసెసింగ్, ఫీజు ఏం తీసుకోకుండా ఫ్రీ ప్రాసెసింగ్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మా యొక్క కన్సల్టెన్సీ ఆఫీసు అప్సిగూడలో ఉంది. మీరు కంపల్సరిగా వచ్చి మా యొక్క సజెషన్ తీసుకోవాల్సిందిగా మేము 100% విద్యార్థులకి ఒక సర్వీస్ మోటివ్గా మేము పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కూడా కోరడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కందుల గోవిందు, డైరెక్టర్ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్. టీచర్స్ కావచ్చు, అర్థం లేకపోతే 1-2 సార్లు తెలుసుకోండి, బట్ హ్యావ్ ఎ డ్రీమ్. అది మాత్రమే మనలో ఉన్న ఆ కసిని పెంచగలుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా లైఫ్ లో జనరల్ గా